యూట్యూబ్ లో నేను చేసిన ఈ మిస్టేక్ మీరు కూడా చేశారంటే మీ అకౌంట్ డైరెక్ట్ గా డిలీట్ అవడం ఖాయం. సో నేనైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. హాయ్, దిస్ ఈస్ గాబ్రియల్. మీరు చూస్తున్నారు గాబ్రియల్ టెక్ అప్డేట్స్. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని విజిట్ అయ్యి ఉంటే ఇప్పుడు వెళ్ళి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో చాలా మంది యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. సో మనం చేసే ఒక చిన్న తప్పు వల్ల మన ఛానల్ మొత్తం రిస్క్ లో పడిపోతుంది. సో ఈ రోజు ఆ డేంజరస్ మిస్టేక్స్ ఏంటి, దేని వల్ల మన అకౌంట్ స్ట్రైక్ పడుతుంది, సో వాటిని ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. సో మీ అకౌంట్ కే డేంజర్. సో నేననే కాదు, చాలా మంది కంటెంట్ క్రియేటర్లు చేసే మిస్టేక్స్ ఇవే. కాపీ రైట్స్ మ్యూజిక్ యూజ్ చేయడం, సో థర్డ్ పార్టీ వెబ్సైట్లు చెప్పడం, షార్ట్లు రీఅప్లోడ్ చేయడం. ఒక్కోసారి కొంతమంది అయితే ఒకే రోజులో చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ చేయటం వల్ల మనకు వచ్చే రిజల్ట్స్ ఏంటో తెలుసా? అకౌంట్ స్ట్రైక్ అవ్వడం, డిలీట్ అవ్వడం, కొన్ని సార్లు అప్లోడింగ్ ఆప్షన్ అయితే బ్లాక్ కూడా చేస్తారు. సో మనం వీడియో అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. ఇంకా సడన్ గా మన రీచ్ అయితే చాలా తగ్గిపోతుంది. సో చాలా మంది తెలియని ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, మన అకౌంట్ మీద 3 స్ట్రైకులు కానీ పడ్డాయంటే మన అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది. సో మనం ఎంత కష్టపడి వీడియోలు చేసి మన ఛానల్ ఇంపార్టెంట్ బిల్డ్ చేసామో అది మొత్తం ఒక్కసారి డిలీట్ అయిపోతుంది. సో ఒక్కసారి అకౌంట్ డిలీట్ అయిపోతే మనం దాన్ని బ్యాక్ కూడా తీసుకురాలేము. సో వీడియో చేసేటప్పుడు, అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకొక కామన్ మిస్టేక్స్ ఏంటంటే, ఓన్లీ కాపీ రైట్స్ కే కాదు, ఇంకా చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మిస్ మ్యాచింగ్ థంబ్నైల్ అండ్ టైటిల్స్. సో మన వీడియో ఒకటి, మనం పెట్టే థంబ్నైల్ టైటిల్ వేరే ఉంటే దీని వల్ల కూడా స్ట్రైక్ పడుతుంది. ఇంకా స్పామ్ కంటెంట్ అప్లోడ్ చేయడం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, ఇంకా రీయూజ్ కంటెంట్ ని అప్లోడ్ చేయడం. సో ఇవన్నీ కూడా అకౌంట్ స్ట్రైక్ పడటానికి మెయిన్ రీజన్స్. సో మన అకౌంట్ మీద స్ట్రైక్ పడకుండా సేఫ్ గా ఉండాలంటే, సో ఆల్వేస్ క్రియేట్ ఓన్ కంటెంట్. కాపీ రైట్స్ ఉన్న మ్యూజిక్స్ అయితే అసలు యూజ్ చేయొద్దు. అలాగే జెన్యూన్ టైటిల్స్ అండ్ థంబ్నైల్స్ పెట్టండి. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే, యూట్యూబ్ రూల్స్ అయితే కంపల్సరీ పాటించడం నేర్చుకోండి. సో ఫైనల్ గా చెప్పాలంటే, మన సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తే మన అకౌంట్ అయితే సేఫ్ గా ఉంటుంది. అలాగే మన అకౌంట్ డిలీట్ అవ్వదు. సో ఇప్పటికైనా సొంతగా కంటెంట్ క్రియేట్ చేయడం నేర్చుకోండి. వీడియో ఎడిటింగ్, థంబ్నైల్స్, టైటిల్స్ ఇవన్నీ జెన్యూన్ గా ఎడిట్ చేసి పెట్టండి. సో నేను చెప్పిన ఈ రూల్స్ అండ్ టిప్స్ ఫాలో అయ్యారంటే మన అకౌంట్ అయితే సేఫ్ గా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఈ వీడియోని కంటెంట్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్ కి అయితే షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.